విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. హాస్టళ్లను టార్గెట్ చేస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇటీవల ఎస్ఆర్ నగర్లోని హాస్టల్లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. దీంతో నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. హాస్టల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తోంది. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడా ఓ చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. దీంతో పోలీసులు డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు పబ్లు, విద్యా సంస్థలు, ఐటీ ఆఫీసుల్లో దాడులు చేసిన పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ లోని హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల ఎస్ఆర్ నగర్ లోని హాస్టల్లో డ్రగ్స్ పట్టుబట్టడంతో అలర్ట్ అయిన పోలీసులు నగరంలోని హాస్టల్స్ లో తనిఖీలు ముమ్మరం చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టల్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. నాలుగైదు రోజుల క్రితం ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్, గంజాయి దొరకటం తీవ్ర కలకలం రేపింది. వెంకట్ బాయ్స్ హాస్టల్లో తనిఖీలు చేయగా 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుబడింది. మత్తు పదార్థాలను సీజ్ చేసిన అధికారులు 3 యువకులను అరెస్టు చేశారు. గత కొన్నాళ్లుగా ఎస్ఆర్ నగర్ హాస్టళ్ల కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మాదాపూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నిందితులు ఇచ్చిన వివరాలతోనే ఎస్ఆర్ నగర్ బాయ్స్ హాస్టల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే డ్రగ్స్ ముఠాలు విద్యార్థులను టార్గెట్ చేయడంతో పంజగుట్ట పోలీసులు అలర్ట్ అయ్యారు. తమ పరిధిలో ఉండే హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెరిఫై చేసుకోవడం కోసం నేరాల నియంత్రణ గురించి ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. కొన్ని హాస్టల్స్లలో జరిగినాయి. అది మా హాస్టల్స్లో ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు. అటువంటి ఏమన్నా జరగకుండా ముందస్తుగా మేము ఈ చర్యలు, ఈ తనిఖీలు అనేది చేపడతాం. మాకు పటిష్టమైన వ్యవస్థ ఉంది. తప్పకుండా ఇట్లాంటి సంఘ విద్రోహకుల శక్తుల పట్ల కంపల్సరీగా నిఘా ఉంచుతున్నాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం వీటి మీద. ఈ తనిఖీల పట్ల పంజగుట్ట హాస్టల్ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులపై నిఘా ఉంటుందని, ఎలాంటి అనుమానం వచ్చినా హాస్టల్ నుంచి బయటకు పంపించడమో లేదంటే పోలీసులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారు. మా మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా ఈ తనిఖీలు నిజంగా అవసరమే. ఎందుకంటే కొంతమంది మాకు తెలియకుండా కూడా రూమ్ లేదని ఉండొచ్చు. అందువల్ల ఇది ఖచ్చితంగా అవసరమైన పరిస్థితి. ఎస్ఆర్ నగర్, అమీర్పేటలోని కొన్ని హాస్టళ్ల నిర్వాహకులు విద్యార్థుల నుంచి నెల నెలా డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప హాస్టల్ గదుల్లో ఏం జరుగుతుందనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు సైతం పనిచేయకపోవడం డ్రగ్స్ వినియోగదారులు, విక్రయదారులకు కలిసొస్తోంది. డ్రగ్స్ మత్తులో కొందరు యువకులు ఇష్టారీతిన ప్రవర్తిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది.